హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ అవర్. చేతబడి ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు. కానీ ఒక అబ్బాయి చేతబడి చేసి పడేసిన వస్తువులు తొక్కి వాటి గురించి హేళనగా మాట్లాడాడు. అవి ఎంత భయంకరమైన సంఘటనలకు మారాయో, చివరికి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చాడు. చివరికి ఏమైంది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మీ వాల్యుబుల్ లైక్ మా స్టోరీ మరికొందరికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు విక్రమ్. ఈ కథ నా స్నేహితుడితో జరిగిన ఒక సంఘటన గురించి. మేము ఒక మురికివాడలో నివసిస్తున్నప్పుడు ఇది జరిగింది. ఆదివారం సెలవు రోజుల్లో మేము తరచుగా ఒక కాలువ దగ్గర క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు మేము ఎప్పటిలాగే కాలువ దగ్గర క్రికెట్ ఆడటానికి వెళ్ళాము. అది చాలా పాత కాలువ. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఉప్పు ఉత్పత్తి చేసేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉప్పు తయారు చేయడం ఆపేశారు. అప్పటి నుండి పిల్లలు ఆ కాలువ ప్రాంతాన్ని క్రికెట్ ఆడటానికి ఉపయోగించుకుంటున్నారు. మేమందరం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆడుతున్నాం. ఆ ప్రాంతంలో ఎక్కువ ఆటలు ఆడటం, వేడి వల్ల అక్కడ తరచుగా చాలా దాహం వేసేవి. ఆ రోజు మేము వెంట తెచ్చుకున్న నీరు మధ్యాహ్నానికల్లా అంతా అయిపోయింది. సాయంత్రం సమయం 5 గంటలవుతుంది. అందరూ చాలా అలసిపోయారు. అప్పుడే నాకు, నా స్నేహితుడు ఆనంద్కి చాలా దాహం వేసింది. ఇప్పుడు నీటి కోసం మాకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఇంటికి తిరిగి వెళ్ళడం, లేదా అక్కడికి 5-10 నిమిషాల దూరంలో ఉన్న ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గర ఉన్న సిమెంటు వాటర్ ట్యాంక్ నుండి నీరు తీసుకురావడం. అప్పుడు నా స్నేహితుడు ఆనంద్, పద అక్కడికే వెళ్దాం, అక్కడి నుండి నీళ్లు పట్టుకు వద్దాం, నీళ్లు తాగి చేతులు ముఖం కూడా కడుక్కుందాం అన్నాడు. అప్పటికే నాకు కూడా చాలా దాహం వేసింది. కాబట్టి నేను కూడా అతనితో వెళ్ళాను. సమయం సాయంత్రం 5:45 అవుతుంది. మేము అక్కడికి వెళ్తుండగా దారి పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పువ్వులు, బట్టలతో చేసిన బొమ్మలు పడేసి ఉండటం చూశాం. స్పష్టంగా ఎవరైనా ఇలా నిమ్మకాయలు, కొబ్బరికాయలు పడేస్తే వారి ఉద్దేశం మంచిది కాదు. అది ఎవరినైనా చెడు చేయడానికో, లేదా తమకు ఏదైనా చెడు జరగకుండా కాపాడుకోవడానికో అయి ఉంటుంది. ఆనంద్ ఆ వస్తువులను చూసినప్పుడు అతను నడుచుకుంటూనే వాటిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. ఈ రోజుల్లో ప్రజలు ఏ విషయానికి నమ్మకం పెంచుకుంటారో. ఈ నిమ్మకాయలను గుచ్చి, కొబ్బరికాయలను పసుపు కుంకుమ పూయడం వల్ల ఎప్పుడైనా ఏదైనా జరుగుతుందా? అబ్బా, ఏమీ అవ్వదు. నేను అతనికి, అరే, అది వారి వారి నమ్మకం అన్నాను. అతను అక్కడే ఉన్న ఒక నిమ్మకాయను కాలితో తన్ని, దీన్ని నమ్మకం కాదు, అంధవిశ్వాసం అంటారు అన్నాడు. మేము అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాం. నిమ్మకాయ దొర్లుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళింది. కానీ ఆనంద్ పనికి నేను కొద్దిగా భయపడ్డాను. ఈ భూత ప్రేతాల విషయాలను మీరు నమ్మినా నమ్మకపోయినా భయం మాత్రం వేస్తుంది. ఒక క్షణం పాటు నేను వెనక్కి తిరిగి చూశాను. అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది. కొంత సమయానికి మేము ఆ ప్రభుత్వ వాటర్ ట్యాంక్ దగ్గరికి చేరుకున్నాం. అక్కడి వాచ్మెన్ కాలువలో ఆడుకోవడానికి వచ్చే పిల్లలందరినీ బాగా గుర్తుపట్టేవాడు. కాబట్టి అతను పిల్లలకు నీళ్లు పట్టుకోవడానికి ఎప్పుడూ అడ్డు చెప్పేవాడు కాదు. కానీ గేటు దగ్గరికి వెళ్ళగానే అతను మాతో, ఈరోజు అస్సలు నీళ్లు లేవు, ట్యాంక్ పాడైపోయింది అన్నాడు. అతను అలా చెప్పినప్పటికీ మేము ఏదో ఒక బాటిల్ నీళ్లు దొరుకుతాయని అనుకున్నాం. మేము కుళాయిని ఆన్ చేసి చూసాం, కానీ ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు. ట్యాంక్ ఎక్కి చూసినప్పుడు ఆ సిమెంట్ ట్యాంక్ లోపల పూర్తిగా ఎండిపోయి ఉంది. వాచ్మెన్ దగ్గర కూడా నీళ్లు లేవు. అతను తన పక్కన ఉన్న వారికి నీళ్లు తీసుకురావడానికి ఎక్కడో పంపాడు. చివరకు మేము నిరాశపడి అక్కడి నుండి తిరిగి బయలుదేరాం. తిరిగి వెళ్తుండగా ఆనంద్ దృష్టి మళ్ళీ ఆ వస్తువుల వైపు మళ్ళింది. అక్కడ గుచ్చిన నిమ్మకాయలు, పసుపు కుంకుమ నిండిన కొబ్బరికాయలు, అనేక నల్లని వస్త్రపు బొమ్మలు, పిండి ముద్దలు, ఇంకా ఎన్నో రకాల వస్తువులు పడి ఉన్నాయి. అవన్నీ తంత్రమంత్రాలతో నిండిన వస్తువులు. వాటిని చూసి నాకు తెలియకుండానే భయం వేయడం మొదలైంది. నిజానికి అది నిర్మానుష్యమైన ప్రాంతం. అప్పటికి సాయంత్రం 6:25 అవుతుంది. మెల్లగా చీకటి కావస్తుంది. మా ఉరికివాడ కొద్దిగా దూరంలో ఉంది. అది చాలా ప్రశాంతమైన ప్రదేశం.
అవన్నీ చూస్తుంటే ప్రజలు తమ చెడు కోరికలను నెరవేర్చుకోవడానికి రాత్రిపూట ఈ ప్రదేశాన్ని ఉపయోగించుకునేవారని అనిపించింది. ఆనంద్ ఆ వస్తువులను చూడగానే ఈసారి అతను ప్రతి ఒక్కదాన్ని కాలితో తన్నడం, తొక్కడం మొదలుపెట్టాడు. కొబ్బరికాయను ఎత్తి విసిరేసేవాడు. కొన్నిసార్లు చెవుల దగ్గర ఊపి నీళ్లు ఉన్నాయో లేదో చూసేసేవాడు. నిమ్మకాయలను కాలు కింద పెట్టి తొక్కేసేవాడు. కొన్నిసార్లు ఏదైనా బొమ్మను కాలితో తన్ని గాలిలో ఎగరేసేవాడు. అలా చేస్తూ అతను దాదాపు అనేక తంత్రమంత్రాలతో నిండిన వస్తువులను తాకాడు. అనేక కొబ్బరికాయలను పగలగొట్టి చూశాడు. కొన్ని చెడిపోయాయి, కొన్ని మంచివి. వాటి నుండి నీళ్లు తీసి తాగేశాడు. ఆ సమయంలో నేను అతనిని పదే పదే, ఆనంద్, నువ్వు పిచ్చివాడిలా అయ్యావు. ఇలా చేయడం కంటే ఇంటికి వెళ్ళడం మంచిది. ఎంత కావాలంటే అంత నీళ్లు తాగొచ్చు, కానీ ఇలా చేయకు అని నచ్చజెబుతున్నాను. కానీ ఆనంద్ అస్సలు వినలేదు. అతను తన ఇష్టం వచ్చినట్లు చేస్తూనే ఉన్నాడు. చివరికి అలా పిచ్చిగా మాట్లాడుతూ, ఎగురుతూ ఆనంద్ ఒకచోట దడాం అని కింద పడిపోయాడు. నేను ఆనంద్ వైపు చూశాను. అతను కేవలం కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు. అతను కొంతసేపు కదలనే లేదు. అప్పుడు నేను, ఆనంద్, ఏమైంది నీకు అన్నాను. ఆనంద్ అప్పటికి పూర్తిగా నిశ్శబ్దంగానే కూర్చొని ఉన్నాడు. నేను మళ్ళీ, ఆనంద్, నువ్వు పిచ్చోడివా? ఇప్పుడు నువ్వు హద్దులు దాటిపోతున్నావు. ఇలా కూర్చోవడం ప్రమాదకరం అన్నాను. నా మాట విని ఆనంద్ 3-4 సార్లు తన మెడను రౌండ్గా తిప్పాడు. ఆపై తన 2 కళ్ళను నాపై నిలిపి నన్ను కళ్ళార్పకుండా చూడటం మొదలుపెట్టాడు. ఈసారి అతని చేష్టలు చూసి నాకు అతనిపై అనుమానం వచ్చింది. అతను వింతగా ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళీ అతనిని పిలిచాను. చేతితో పట్టుకుందామని అనుకున్నాను. నేను నా చేయి అతని వైపు చాచబోతుండగానే అతను తన కళ్ళను పెద్దవి చేసి గుండ్రంగా తిప్పడం మొదలుపెట్టాడు. నేను నా చేయి వెనక్కి తీసుకొని అతనికి, ఆనంద్, పిచ్చిగా చేయకు. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. నన్ను భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నావు కదూ అన్నాను. అప్పుడు మొదటిసారి ఆనంద్ నా మాటలకు నవ్వుతూ సమాధానమిచ్చాడు. నేను ఆనంద్ కాదు. ఇక్కడ ఆనంద్ లేడు. కేవలం నేను మాత్రమే ఉన్నాను. ఆ గొంతు విని ఆనంద్ ఇప్పటి వరకు చేసిందంతా ప్రేతాత్మ పనే అని నాకు అర్థమైంది. నేను ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగాను. అప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి నా స్నేహితులకు చెప్పాలని అనుకున్నాను. వారు ఏదైనా చేయగలరని అనుకున్నాను. నేను అలా అనుకోగానే మళ్ళీ ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. మీ స్నేహితులు నన్నేమీ చేయలేరు. ఇప్పుడు ఇక్కడి నుండి ఆనంద్ కాదు, కేవలం ఆనంద్ మృతదేహం మాత్రమే వెళ్తుంది అన్నాడు. ఈసారి నా పరిస్థితి మరింత దిగజారింది. నేను కేకలు వేస్తూ అక్కడి నుండి పారిపోయాను. నేను వెళ్ళి క్రికెట్ ఆడుతున్న నా స్నేహితులకు ఆనంద్కు ఏం జరిగిందో అంతా చెప్పాను. మొదట వారు నాపై నవ్వారు. కొందరు భయపడ్డారు. కానీ ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగానే ఆనంద్కి ఏదో ప్రేతాత్మ పట్టిందని వాళ్లకు అర్థమైంది. ఆ రోజు నుండి ఆనంద్ అక్కడి ప్రజలకు నవ్వుకోవడానికి ఒక టాపిక్గా మారిపోయాడు. ఆనంద్ ఆ ఉప్పు మైదానం దగ్గర పిచ్చవాడిలా తిరుగుతున్నాడు. కానీ ఆ ప్రదేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. అతను మమ్మల్ని ఏమీ చేయలేదు. కానీ ఆ ప్రేతాత్మ ఆనంద్ చేష్టల వల్ల చాలా కోపంగా ఉంది. చివరికి అతనికి బుద్ధి చెప్పాలనుకుంటోంది. ఇప్పుడు మాకు చివరి మార్గం ఆనంద్ ఇంటికి వెళ్ళి అంతా నిజం చెప్పడం. కాబట్టి మేము స్నేహితులందరం అతని ఇంటికి వెళ్ళాము. మరియు మైదానంలో ఆనంద్కి ఏం జరిగిందో అంతా నిజం చెప్పాము. కొన్ని నిమిషాల్లో అతని కుటుంబ సభ్యులు కూడా ఆ మైదానానికి చేరుకున్నారు. వారు ఆనంద్ను చూసినప్పుడు కుటుంబ సభ్యులను చూసి ఆనంద్ అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతను కొన్నిసార్లు ఆ ఉప్పు నీళ్ళలో పడుకునేవాడు. కొన్నిసార్లు అక్కడే నిద్రపోయేవాడు. చివరికి అతని కుటుంబ సభ్యులు మరియు మేము అందరం కలిసి అతన్ని పట్టుకున్నాం. ఈ తమాషా జరుగుతూ సాయంత్రం అయ్యింది. మేము అతన్ని పట్టుకున్నప్పుడు అతను కొన్నిసార్లు అకస్మాత్తుగా నవ్వడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అకస్మాత్తుగా ఏడవడం మొదలుపెట్టేవాడు. ఏడుస్తూనే అతను మాతో, మీ ఆనంద్ ఇక కొద్దిసేపట్లో చనిపోతాడు అనేవాడు. ఆనంద్ పరిస్థితి నిజంగానే దారుణంగా ఉంది. దాదాపు 3-4 గంటల నుండి అతను ఎండలో ఉన్నాడు. అతని బట్టలు, ముఖం, శరీరం మొత్తం నల్లగా మారిపోయింది. అతను పూర్తిగా ఎండిపోయాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. నిజానికి అతనిలో ఏ శక్తి లేదు. శరీరంలో నీరు అయిపోయింది. ఎవరైనా అతనికి నీళ్లు తాగించడానికి ప్రయత్నించినప్పుడు అతను వాంతులు చేసుకొని నీళ్ళన్నీ బయటికి తీసేసేవాడు.
ఆ ప్రేతాత్మ అతనిపై పూర్తిగా ఆవహించి ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లడం అవసరం, కానీ అతనిపై ఆవహించిన ఆత్మను వదిలించడం చాలా అవసరం. 2 పరిస్థితులలో ఏది ఆలస్యమైనా అతని ప్రాణం పోవచ్చు. కాబట్టి ఆ తర్వాత మా బస్తీలో ఒక వృద్ధుడు ఒక తెలిసిన పీర్ బాబాను అక్కడికి ఆ మైదానానికి తీసుకువచ్చారు. మేమందరం అప్పటి వరకు ఆనంద్ను గట్టిగా పట్టుకొని ఉన్నాం. అతను అప్పటికీ నవ్వుతూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పీర్ బాబాకు ఆనంద్కి అక్కడ ఏం జరిగిందో అంతా మొదటి నుంచి చివరి వరకు చెప్పారు. పీర్ బాబా ముందుగా అతనికి ఒక తాయెత్తు కట్టారు మరియు ఇతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇతన్ని బతికించాలంటే దగ్గరలోని హజరత్ బాబా దర్గాకి తీసుకెళ్ళాలి అన్నారు. తాయెత్తు కట్టిన వెంటనే ఆనంద్ మొదట రక్తపు వాంతులు చేసుకున్నాడు. అప్పుడు ఆ పీర్ బాబా తర్వాత కొన్ని గంటల్లో ఇతన్ని కాపాడకపోతే ఇతని మరణం ఖాయం, ఇతను ఈరోజు చేసినదంతా దాని ఫలితమే అన్నారు. నేను ఆనంద్ కుటుంబంతో పాటు అన్ని చోట్ల తిరుగుతున్నాను, ఎందుకంటే నేను మాత్రమే ఆ దృశ్యాన్ని నా కళ్ళతో చూశాను. మేమందరం ఆనంద్ను బాబా దర్గాకి తీసుకెళ్ళినప్పుడు ఆనంద్పై ఆవహించిన ప్రేతాత్మ ఆనంద్ దానిని ఎలా అవమానించాడో చెప్పింది. అప్పుడు పీర్ బాబా ఆ ప్రేతాత్మను దించడానికి, దాన్ని తరిమివేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ అది అంత సులభం కాదు. ఆ ప్రేతాత్మ ఆనంద్ శరీరం నుండి బయటికి రావడం మొదలుపెట్టినప్పుడల్లా అతనికి చాలా బాధ కలిగేది. అప్పుడు పీర్ బాబాకు అర్థమైంది, బలవంతంగా ప్రేతాత్మను తీసేస్తే అది ఆనంద్ ప్రాణం కూడా తీసుకెళ్తుందని. కాబట్టి చివరికి వారు ప్రేతాత్మకి నచ్చజెప్పే మార్గాన్ని ఎంచుకున్నారు. మరియు ఆనంద్ చేసినది పిచ్చితనంలో చేశాడు. అతను ఒక పిల్లవాడు, ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి చిన్నవాడు, కాబట్టి నువ్వు అతన్ని క్షమించు అని అభ్యర్థించారు. ఆనంద్ లోపల ఉన్న ప్రేతాత్మ ఎంత చెడ్డదైందో అంతే దయగలది కూడా. పీర్ బాబా వివరించిన తరువాత ఆనంద్ కుటుంబ సభ్యులు కూడా క్షమాపణ కోరారు. చీకటి పడటానికి కొన్ని నిమిషాల ముందు ఆ ప్రేతాత్మ ఆనంద్ శరీరం నుండి బయటికి వెళ్ళిపోయింది. కానీ ఆనంద్ ప్రాణానికి ఇంకా ప్రమాదం ఉంది, ఎందుకంటే అతని పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు అతను బ్రతకడం కష్టం అనిపించింది, కానీ అతని కుటుంబ సభ్యులు అప్పటికే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ప్రేతాత్మ దించిన వెంటనే అతన్ని వీలైనంత త్వరగా ఆసుపత్రికి పంపారు. అతను దాదాపు 2 వారాల పాటు ఆసుపత్రిలో చేరి ఉన్నాడు. ఆ తర్వాత అతను కోలుకున్నప్పుడు అతను షాక్లోకి వెళ్ళాడు. ఆ షాక్ నుండి బయటపడటానికి అతనికి దాదాపు 6 నుండి 7 నెలలు పట్టింది. కానీ ఆ ప్రమాదం తర్వాత అతను మళ్ళీ ఎప్పుడూ మాతో ఆడటానికి రాలేదు. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీకి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.